హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. పార్థు. ప్రశాంతంగా సాగిపోతున్న పార్థు జీవితంలో అనుకోని అతిథిగా వస్తాడు రాంబాబు అనే వ్యక్తి. ఆ రాంబాబు పార్థు వాళ్ళ అమ్మతో చాలా చనువుతో మెలగడం పార్థు జీర్ణించుకోలేకపోతాడు. తనని ఎలాగైనా చంపేయాలి అనుకుంటాడు. చిన్న మనసులో ఎంత పెద్ద కలవరం మొదలవుతుంది. అక్కడి నుంచి కథ ముందుకు సాగుతుంది. ఇలా పార్థు లాగు జేబులో నుంచి మిలమిలలాడుతున్న చంద్రహారం తీసి దోసిట్లో పట్టుకుని బైరాగికి అందించాడు. ఆ వస్తువు చూడగానే బైరాగి కళ్ళు చురుగ్గా అయినాయి. వెంటనే పార్థు చేతిలో నుంచి దాన్ని తీసుకోలేదు. పార్థు ముఖం వైపే పరీక్షగా చూస్తున్నాడు. తీసుకొని నాకు మంత్రించిన పువ్వు ఇవ్వండి ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు పార్థు. బైరాగి చేతిలో చిలుంకొట్టు తీసి పక్కకు పెట్టాడు. జై భైరవ అంటూ చంద్రహారం తీసుకుని వస్తువు నాణ్యతని పరీక్షించాడు. అతని ముఖంలో సంతృప్తి కనిపించింది. అక్కడ ఉన్న ఆ సువర్ణ గన్నేరు రెమ్మలు తీసుకురండి అని పురమాయించాడు. ఇద్దరు లేచి వెళ్ళబోతుంటే పార్థుని వెళ్ళమని సీనుని అక్కడే కూర్చోమన్నాడు. పార్థు వెళ్ళి సువర్ణ గన్నేరు రెమ్మలు తుంచుతున్నాడు. అబ్బాయికి నువ్వేమవుతావు సీనుని అడిగాడు బైరాగి. స్నేహితుడిని. ఆ అబ్బాయి తండ్రి ఏం చేస్తాడు? పోస్ట్ మాస్టర్. మీ నాన్న? ఈ గుళ్ళో పూజారి. ఈ లోపల పార్థు 2 చేతుల నిండా సువర్ణ గన్నేరు రెమ్మలు తెచ్చాడు. ఓం హరహర అంటూ బైరాగి అవి అందుకున్నాడు. ఆ కొమ్మలు ఝుళిపించాడు. ఒక పక్కన అరచేతితో నేల మీద తుడిచి ఆ రెమ్మలన్నీ ఆసనంలా పరిచాడు. వాటి మీద జోలిలో నుంచి చిన్న జింక చర్మం లాంటిది తీసి పరిచి దాని మీద చంద్రహారం ఉంచాడు. ఆ తతంగం చేస్తున్నంతసేపు అతను ఏవేవో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. పార్థు, సీను అతనికెదురుగా చేతులు కట్టుకొని ఆ జరిగే కార్యక్రమం అంతా విభ్రాంతిగా చూస్తున్నారు. బైరాగి కళ్ళు మరింత ఎరుపెక్కినాయి. చూపులు భయం వేసేట్టు కోరగా ఉన్నాయి. నేను మృత్యుదేవతని ఈ గొలుసు దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఈ గొలుసు కొద్దిసేపట్లో మెలికలు తిరుగుతుంది. అది పాము రూపమై పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. మీరు భయపడకుండా కూర్చోండి అని హెచ్చరించాడు. ఇద్దరూ ధైర్యంగా ఉంటామని తలలు ఊపారు. బైరాగి పద్మాసం వేసుకుని నిటారుగా కూర్చొని మంత్రాలు చదవసాగాడు. ఆకుల మీద జింక చర్మంలో ఉన్న గొలుసు కదలసాగింది. అది ప్రాణం ఉన్నట్టుగా మెలికలు తిరుగుతుంటే పార్థుకి, సీనుకి భయం వేసింది. చేతులు విడదీసి నేల మీద పెట్టుకున్నట్టుగా పెట్టి బైరాగి కనబడకుండా ఇద్దరు ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఆకుల మధ్యలో నుంచి ఒక చిన్న పాము పిల్ల బయటికి రాసాగింది. పార్థు, సీను బైరాగికి ధైర్యంగా ఉంటామన్న మాట ఇచ్చిన సంగతి మర్చిపోయి చెంగున లీచి దూరంగా వెళ్ళి నిలబడ్డారు. మీకేం భయం లేదు, అది మృత్యుదేవత. దాన్ని నేను పువ్వులోకి ఆహ్వానిస్తాను. బైరాగి సువర్ణ గన్నేరు పువ్వు తెంపి అక్కడ పెట్టాడు. నీళ్లు తీసి ఆ పువ్వు మీద, పార్థు మీద, సీను మీద చల్లాడు. కూర్చోండి అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు. పాము పిల్ల ఆకుల మధ్యకి వెళ్ళిపోయింది. అతను తీర్థం ఇచ్చాడు. ఇద్దరు తాగారు. కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇద్దరు వెంటనే కళ్ళు మూసుకున్నారు. నేను చెప్పే వరకు తెరవద్దు తలూపారు. అతను ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరికి నిద్ర రాసాగింది. ఆవలింతలు బలవంతాన్ని ఆపుకోవాలన్నా సాధ్యం కాలేదు. మరో 5 నిమిషాల్లో ఒకరి పక్కగా ఒకరు జరిగి నిద్రపోయారు. 12 గంటలు అవుతుండగా పూజారి దేవుడికి మహానైవేద్యం పెట్టి గుడి తలుపులు మూసి వెడుతుండగా మండపం మీద పిల్లలిద్దరు నిద్రపోవడం చూసి అక్కడికి వచ్చాడు. ఓరి వెధవా, ఇక్కడ తగలడ్డావా? ఒరేయ్ సీను అంటి ఒంటి మీద 2 చరిచాడు. ఈ పిలుపులకి సీను కంటే ముందు పార్థుకి వెంటనే మెలకువ వచ్చింది. కళ్ళు నిలుముతూ లేచి కూర్చున్నాడు. ఇంకా మత్తుగా ఉంది. సీను ఎంత కొట్టినా లేవటం లేదు. గాడిద వెధవ, ఇక్కడొచ్చి నిద్రపోయావా? ఇంకా 2 అడ్డిచ్చాడు. సీను బద్ధకంగా లేచాడు. పార్థుకి హఠాత్తుగా బైరాగి విషయం గుర్తొచ్చింది. అరే సీను, ఈ బైరాగి ఏడిరా అన్నాడు. ఏమోరా, ఉండు నిద్రొస్తుంది అని మళ్ళీ పడుకోబోతుంటే ఒక దెబ్బ పడటంతో లేచి కూర్చున్నాడు. దుకాణానికి వెళ్ళి మీ అమ్మ చింతపండు, మిరపకాయలు తెమ్మని డబ్బులు ఇస్తే ఇక్కడ పడి నిద్రపోతున్నావా? ఏవి ఆ డబ్బులు? సీనుకి గుర్తుకు వచ్చి జేబులు తడుముకున్నాడు. అరే లేవు, ఎక్కడ పోయినాయి? బిక్కమొహం వేశాడు. పోతాయి. ఉండు, మీ అమ్మ వస్తుంది. ఆ పోవటం ఏమిటో ఆవిడకి చెప్పు అంటూ వెళ్ళాడు ఆ పూజారి. పార్థుకి చాలా భయం వేసింది. ఈ బైరాగి ఏడి? పువ్వు ఏది? గొలుసు ఏమైంది? పార్థు గుండెలు జల్లుమన్నాయి. ఆ బైరాగి ఆ చంద్రహారం ఎత్తుకుపోలేదు కదా? తను ఇక్కడికి వచ్చింది కల కాదన్నట్లు మండపం క్రింద సువర్ణ గన్నేరు కొమ్మలు పడి ఉన్నాయి. సీను, ఈ బైరాగి ఏడిరా? భయంగా అడిగాడు. అదే నాకు తెలియటం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా లాగు జేబులో 12 రూపాయలు ఉన్నాయి.
నేను దుకాణానికి వెళ్తుండగా నువ్వు ఎదురైతేనేగా మనం ఇక్కడికి వచ్చింది. మనం నిద్రపోతుండగా బైరాగి తీసుకున్నాడేమో. అమ్మ బాబోయ్, 12 రూపాయలు పోయాయంటే మా అమ్మ చంపేస్తుంది అన్నాడు సీను. సీను, మా అమ్మ చంద్రహారం ఎలా? అది కూడా పట్టుకుపోయినట్టున్నాడు బిక్కమొహంతో అన్నాడు పార్థు. సీను నిశ్చేష్టుడైనట్టుగా కూర్చున్నాడు. ఇప్పుడెలా మళ్ళీ అన్నాడు పార్థు. ఇప్పుడు మా అమ్మ వస్తుంది, ముందు మా అమ్మని తప్పించుకోవాలి. 12 రూపాయలు పారేశానని చెబితే నా పీక నొక్కేస్తుంది. ఒరేయ్ పార్థు, మీ అమ్మకి గొలుసుపోయిందని తెలిసినా నిన్ను చంపేస్తుంది. మనం ఈ పూట ఎవ్వరికీ కనిపించవద్దు. గుళ్ళపాడు వెళ్ళి ఎక్కడైనా దాక్కుందాం అన్నాడు సీను. ఎక్కడ ఉంటాం? ఎవరు రాణిస్తారు? అక్కడ ఒక సత్రం ఉంది, నాకు తెలుసు. మనం కనిపించకపోతే కంగారు పడతారా, మనం ఏమైపోయామోనని. మన అమ్మలు ఏడుస్తారు. అప్పుడు మనం కంటికి కనిపిస్తేనే చాలు అనుకుంటారు. నాన్నలకు కూడా ఆ కంగారులో కోపం తగ్గిపోతుంది. అప్పుడు మనం జరిగిందంతా చెప్పేస్తే బైరాగి మీదనే కోపం వస్తుంది. వెళ్దాం పదా, ఇక్కడ ఉండొద్దు అని అన్నాడు సీను. ఇంట్లో చెప్పకుండానా? పార్థు సందేహించాడు. చెబితే వెళ్ళనిస్తారేమిట్రా? అయినా చెప్పకుండా నువ్వు చంద్రహారం ఎత్తుకురాలా? నేను ఎత్తుకొచ్చానా? నేను దొంగతనం చేయలేదు. ఆ బైరాగి మళ్ళీ ఇస్తానంటే తెచ్చాను. ఇప్పుడు అది పోయిందిగా, ఇక నువ్వు ఎత్తుకొచ్చినట్టే. పార్థు పెదవి నమ్ములుతూ నిలబడ్డాడు. చంద్రహారం పోయిందనే భయం, అమ్మకి తెలిస్తే ఏమవుతుందోనన్న దిగులు పార్థుని కృంగదీయసాగాయి. నువ్వు నాతో వస్తావా రావా? రాను అన్నాడు పార్థు. రాకపోతే మీ అమ్మతో నాన్నతో దెబ్బలు తిను, నేను మాత్రం ఉండను బాబు. బైరాగికి ఇచ్చినట్టు చెప్పేద్దాం. అట్లా చెప్పావంటే ఒళ్ళు వాచేటట్లు తంతారు. మా అమ్మ అయితే నాకు 3 రోజులు అన్నం పెట్టదు. నేను కనిపించకపోతే ఏడుస్తుంది, కనిపిస్తే తిడుతుంది. నేను మాత్రం 2 రోజులు మా అమ్మ కంటికి కనిపించను. సీను గబగబా మండపం మెట్లు దిగాడు. వస్తావా రావా? దూరంగా వెళ్ళి కేక పెట్టాడు. రాను, గట్టి జవాబు చెప్పాడు పార్థు. సీను వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు ఆ మండపం స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అమ్మకి నాన్నకి తెలియకుండా ఇంట్లోంచి పారిపోవటమా? చీచీ, తను తప్పు చేశాడు. ఇంటికి సరాసరి వెళ్ళి అమ్మతో చెప్పేయాలి. అమ్మకి చెప్పేస్తే అమ్మ ఎలాగూ నాన్నకు చెప్తుంది. పార్థు పాదాలు మోయలేనంత భారంగా మోస్తున్నట్టుగా మెల్లగా ఇంటి వైపు కదిలాయి. పార్థు ఇంటి నిండా 10 మంది జనం కూర్చొని ఉన్నారు. వారితో సత్యం, రాంబాబు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి వంట ఇంటిలో హడావిడిగా ఉంది. వేడివేడి ఉల్లిపాయ పకోడీలు గుమగుమకి పార్థు ముక్కుపుటాలు ఆనందంగా పెద్దవైనాయి. లక్ష్మితో పాటు పనిపిల్ల సుబ్బులు కూడా గాజు గ్లాసులు కడిగి అక్కడ పెడుతూ సినిమా పాటలు పాడుతూ హడావిడిగా పనిచేస్తుంది. కొడుకును చూడగానే లక్ష్మి, ఎక్కడికి వెళ్ళావరా పార్థు? చప్పునేలారా, ఈ ఆకులు తీసుకువెళ్ళి ముందు గదిలో వాళ్ళకివ్వు, ఒక్కొక్క ఆకు నిండా పకోడీలు పెడుతూ అంది. లక్ష్మి పెద్ద పళ్ళెంలో ఆకులు పెడుతుండగా ఇంతలో సత్యం లోపలికి వచ్చాయి. ఏమో అయిందా, ఇంకా ఆలస్యం ఉందా అని అడిగాడు. అయిపోయిందండి. సత్యం ఆ పళ్ళెం అందుకొని, పార్థు గ్లాసులతో మంచినీళ్ళు పట్టుకునిరా అని పురమాయించి వెళ్ళాడు. లక్ష్మి గ్లాసులు దొంతర పార్థు చేతికిచ్చి మంచినీళ్ళ చిన్న కూజా బిందెతో పని మనిషికిచ్చి ముందు గదిలోకి తీసుకెళ్లమంది. పార్థు క్షణం సేపు తన మనసులో బాధ, భయం మర్చిపోయాడు. ముందు గదిలో తండ్రి చేతి గ్లాసు ఇస్తుంటే తలపాగా చుట్టుకొని చేతికి రాళ్ల ఉంగరాలు పెట్టుకున్న ఒక వ్యక్తి, మీ అబ్బాయా అండి అని అడిగాడు. అవునండి అన్నాడు సత్యం. ఒక్కడేనా, ఇంకా ఉన్నారా? ఒక్కడే. సత్యం పార్థు చేయి పట్టుకుని దగ్గరగా తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. అందరు పకోడీలు చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటూ తింటున్నారు. ఒక ఆయన తింటూనే సందేహంగా తలెత్తుతూ, సత్యం గారు, ఇంతకీ రేపు మన ఊరికి వచ్చే ఆ ముఖ్యమంత్రి గారు మన సంగతులన్నీ వింటాడంటారా అని అడిగాడు. ఎందుకు వినరు? మీరంతా ఒకటే మాటగా ఉండి మన ఊరికి స్కూల్ లేకపోవడం వల్లే ఎంత ఇబ్బంది పడుతున్నామో, పోస్టాఫీస్ లేకపోవడం వల్ల ఎంత యాతనగా ఉందో చెప్పాలి. ఆ చెప్పేదంతా అదేదో మీరే చెప్పండి అన్నాడు ఇంకోతను. నేను రాంబాబు గారు చెప్తాం లేవయ్యా, మీలో కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుంది అన్నాడు సత్యం. పెద్దలతో మాట్లాడాలంటే భయం అండి, ఎదవది నోరిప్పితే మాకు బూతులు రాందే మాట సాగదాయే అని అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు కూడా మీ రైతు వర్గం నుంచి వచ్చిన మనిషేగా, ఏమీ అనుకోడులే. ఇంతకీ మీ శ్రమ ఆ రాంబాబు గారి పుణ్యమా అని ముఖ్యమంత్రి గారు మన ఊరు వచ్చే ఏర్పాటైంది. ఆ దండలేవో ముందు మీకు వెయ్యాలి మేము అన్నాడు ఇంకో ఆసామి. మేం చేసిందేముందిలేండి అన్నాడు రాంబాబు. అమ్మమ్మ అట్లా అనకండి, ఆ మంత్రి గారి పిఏకి మీరు చెప్పకపోతే ఆయన ప్రోగ్రాం ఇక్కడ వేసేవాడేంటి అని. ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడు సత్యం. తండ్రి ఒడిలో కూర్చొని పార్థు ఆ మాటలు వింటున్నాడు. ఇదిగో నారాయణ, మంత్రి గారికి వేసే దండ ఖర్చు నీ వంతు, రంగు కాగితాల ఖర్చు పరమేశ్వరయ్యది, అక్కడ ఆ సమయంలో ఇచ్చే కాఫీ టిఫిన్ ఖర్చు నాది. సత్యం బాధ్యతలు పనిచేశాడు.
మరి నీవేం చేస్తావు కుమరయ్య? ఎవరో ఒక ఆయన అడిగారు. ముఖ్యమంత్రి గారి మీద పాట రాసి చదువుతాను. అందరూ గొల్లున నవ్వారు. ఎంత తెలివిగా కొట్టేశావయ్యా అన్నారు ఇంకొకరు. పిల్లా పాప లేరు, ఏం చేసుకుంటావయ్యా అంత డబ్బు? ఎవరో దెప్పి పొడిచారు. ఇంతలో పని మనిషి కాఫీలు తెచ్చిచ్చింది. సత్యం గారు, మాకెందుకండి ఈ కాఫీలు? రుచి తెలుస్తుందా చస్తుందా? ఒక బట్టతలాయన అన్నాడు. తాగరాదంటే మావా, తాగుతూ ఉంటే అదే రుచి తెలుస్తుంది అన్నాడు మేనల్లుడు. సత్యం గారు, పనిలో పని, మన ఊర్లో కాఫీ దుకాణం కూడా పెట్టించరాదటండి అన్నారు ఇంకొకరు. ఎందుకు, నువ్వు ఇంకా సారా దుకాణం వైపు వెళ్ళవేంటి? ఇంకొకరు అన్నారు. లక్ష్మి తలుపక్కగా నిలబడి ఈ కబుర్లకి తను కూడా నవ్వుతుంది. ఎల్లుండే ముఖ్యమంత్రి గారు వచ్చేది, మర్చిపోకండి. అందరూ వెళ్తుండగా సత్యం హెచ్చరికగా అన్నాడు. బాబాబు, ఎందుకైనా మంచిది. రేపు సాయంత్రం ఓసారి టముకు వేయించండి, ఓ పెద్దాయన సలహా ఇచ్చాడు. అలాగే, ఈ పూట చెప్పి ఉంచుతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అబ్బబ్బా, వీళ్ళతో మీరు ఎలా వేగుతున్నారో కానీ నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తుంది అన్నాడు రాంబాబు. ఏం చేస్తాం చెప్పండి. ఊరికి కనీసం ఏ ఒక్కరో అయిన బాధ్యత వహించకపోతే ఇదిగో ఇలాగే కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతూ గడపాల్సి వస్తుంది అని అన్నాడు పార్థు వాళ్ళ నాన్న. ఆ బాధ్యత వహించే వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సహాయపడితే ఎంతైనా కష్టపడవచ్చు. కానీ ఇలాగా బాధ్యత అంటేనే అంత. వాళ్ళ తెలివితేటలు చూడండి. మిగతా కబుర్లన్నీ చక్కగా చెబుతారు. మన ఒడిలో ఊరికే పోసినంత బాధగా ఇస్తారు. ఈ పల్లెటూరు వాళ్ళకి, మీ పట్నం వాళ్ళకి కనిపించినంత సులభంగా కళ్ళకి డబ్బు కనిపించదు. అందుకని ఆ తాపత్రయం అన్నాడు సత్యం నవ్వుతూ. పార్థుకి రాంబాబు వచ్చి తండ్రి గొప్పతనంలో భాగం పంచుకున్నట్టుగా అనిపించింది. రాంబాబు చెడ్డవాడని తండ్రికి తెలియనందుకు విచారం వేసింది. ఇంతలో వర్ధనమ్మ రాగాలు తీస్తూ అక్కడికి వచ్చింది. ఏమిటత్తయ్యా, ఏమైంది అన్నాడు సత్యం కంగారుగా. మా సీను కనిపించడం లేదురా నాయన. ఏరా పార్థు, మీరిద్దరు గుడి మండపం మీద ఉండగా మీ తాతయ్య చూశారటగా. ఇంట్లో నుంచి పొద్దుననగా పోయిన వెధవ ఇంతవరకు కనిపించలేదు. చింతపండు మిరపకాయలు తెమ్మని 12 రూపాయలు ఇచ్చాను, అవి పోయినాయట. కేకలేస్తానని ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఏమిటో పాపిష్టిదాన్ని. చద్ది అన్నం కూడా పెట్టకుండా కొట్టుకు వెళ్ళమని తిట్టాను. కంగారు పడకత్తయ్య, రూపాయలు పోయాయని ఇంటికి వస్తే తిడతావని ఏ మూలైనా దాక్కున్నాడేమో. ఈ ఊళ్ళో వాడు తిరిగే చోట్లన్నీ వెతికాన్రా నాయన, ఎక్కడా లేడు. ఏరా పార్థు, నీకేమైనా చెప్పాడా? పార్థు తడబడ్డాడు. భయంగా చూడసాగాడు. చెప్పు బాబు, నేనేం అననులే. వాడు మళ్ళీ లక్షణంగా నా కంటికి కనిపిస్తే చాలు. ఆవిడ శోకం తీస్తూనే అడిగింది. వర్ధనమ్మ మాట విని లక్ష్మి బయటకు వచ్చింది. ఏం జరిగింది పిన్ని అంటూ కంగారుగా అడిగింది. మా సీను కనిపించడం లేదే తల్లి. మీ బాబాయ్ గుడి తలుపులు మూసి ఇంటికి వస్తుంటే సీను, పార్థు అక్కడ మండపం మీద కూర్చొని కనిపించారట. మీ బాబాయ్ ఇంటికొచ్చి చెప్పారు. రూపాయలు పోయాయి అన్నాడట. అప్పటి నుంచి వాడి కోసం వెతుకుతున్నాను, ఎక్కడా లేడు. డబ్బులు పోయాయి అనే భయంతో ఏదైనా అఘాయిత్యం చేశాడేమోనని. ఉండు పిన్ని, పార్థుని అడుగుతాను. ఏరా పార్థు, సీను నీతో ఏం చెప్పాడు? లక్ష్మి కొడుకుని దగ్గర తీసుకుని అడిగింది. డబ్బులు పోయాయని చెప్పాడమ్మా. మీ ఇద్దరు ఎంతసేపు అక్కడున్నారు? తాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరే ఇంటికి వెళితే మా అమ్మ కొడుతుంది, నేను వెళ్ళను, గుల్లపాడు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. అదిగో, నేను అనుకున్నట్టే జరిగింది. గుల్లపాడు వెళ్ళాడో ఇంకెటైనా పోయాడో. ఉండు పిన్ని. ఏరా పార్థు, నువ్వు చెప్పేది నిజమేనా అంది లక్ష్మి మళ్ళీ. సత్యం పార్థుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా లక్ష్మి? సీను ఆకతాయి, నిజంగా వెళ్ళే ఉంటాడు అన్నాడు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, వెతుకుతానులేండి అన్నాడు రాంబాబు. నీ కడుపు చల్లగా, చచ్చి నీ కడుపున పుడతాను, కాస్త చూడు నాయన, వర్ధనమ్మ బ్రతిమిలాడింది. రాంబాబు మర్నాటి సాయంత్రానికల్లా సీనుని వెంట పెట్టుకుని తీసుకొచ్చి వర్ధనమ్మకి అప్పచెప్పాడు. సత్రంలో ఉన్నాడండి. నిన్నటి నుంచి తిండి తిప్పలేవట. మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టాను, స్నానం చేయించి ఆ బట్టలు మార్పించండి అన్నాడు. వర్ధనమ్మ డబ్బులు పోయినందుకు కొడుకుని తిట్టలేదు సరికదా, అసలు ఆ మాటే ఎత్తలేదు. ఇంటికి తీసుకెళ్ళి తలంటు పోసి కొత్త బట్టలు తొడుక్కోవడానికని ఇచ్చి పైనుంచి ₹1 చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కొని తినమని చెప్పింది. సీను హుషారుగా పార్థు దగ్గరికి వచ్చాడు. జరిగిందంతా చెప్పి విజయ్ గర్వంగా, నేను చెప్పలేదు ఇట్లా చేస్తే మా అమ్మ ఏడ్చి నా కోసం దిగులు పడుతుందని అన్నాడు. పార్థుకి చాలా ఆశ్చర్యం వేసింది. మీ అమ్మ గొలుసు గురించి అడిగిందా అన్నాడు రహస్యంగా. లేదు. అసలు నువ్వు తీసినట్టు మీ అమ్మకు తెలుసా? తెలియదు. అయితే చెప్పకు. అమ్మ గొలుసు కోసం వెతుక్కుంటే? నువ్వేం మాట్లాడకు, మెదలకుండా ఊరుకో, సీను సలహా ఇచ్చాడు. ఆ సలహా బాగానే ఉన్నా పార్థు మనసులో దిగులు పోలేదు. 3వ రోజు వచ్చింది. ఊరంతా ముఖ్యమంత్రి రాకకి సన్నాహాలు చేస్తూ ముస్తాబవుతుంది. వీధుల నిండా రంగు కాగితాల తోరణాలు కట్టారు, మైక్ పెట్టారు, స్టేజీ కట్టారు.
ఆడవాళ్ళు పిల్లలతో సహా 3ంటికే వచ్చి కూర్చోవలసిందని టముకు వేయించారు. ఆడవాళ్ళంతా హడావుడిగా ముస్తాబులవుతున్నారు. సత్యానికైతే క్షణం తీరటం లేదు. ఇంటికి స్టేజ్కి దగ్గరే అవ్వటం వల్ల మాటిమాటికి వెళ్ళి వస్తున్నాడు. లక్ష్మి పార్థుకి తల దువ్వి కొత్త బట్టలు తొడిగింది. తను జరీ అంచు చీర కట్టుకుంది. తలలో డిసెంబర్ పూలమాల పెట్టుకుంది. గదిలోకి వెళ్ళి చంద్రహారం కోసం పెట్టి తెరిచింది. అది అందులో లేదు. ఎవరో దాన్ని తీసినట్టుగా బట్టలు చెల్లాచెదురై ఉన్నాయి. లక్ష్మి నిశ్చేష్టురాలైంది. చంద్రహారం ఎలా పోయింది? లక్ష్మి దిగాలుపడి నించుంది. సత్యం హడావుడిగా వచ్చాడు. వెంటనే రాంబాబు కూడా ఉన్నాడు. ఏమోయ్, నీ ముస్తాబు ఇంకా అవ్వలేదు? ఆలస్యమైంది, త్వరగా బయలుదేరు అంటూ తొందర చేశాడు. ఏమండి? లక్ష్మి బేలగా చూసింది. ఏమిటి? చంద్రహారం కనిపించడం లేదండి. ఏమిటి? సత్యం తెల్లబోయినట్టు చూశాడు. పెట్టెలోనే పెట్టాను. నీ మొహం సరిగ్గా చూడు. సత్యం కంగారుగా గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి కూడా వెంటనే వచ్చింది. సత్యం పెట్టెలో బట్టలని తీసి దులిపి చూశాడు. ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది అన్నాడు. ఏమోనండి, మొన్న మంగళవారం కరణం గారింట్లో పేరంటానికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. ఇంటికి రాగానే తీసి దాచాను. అల్లిక సంచి దులుపుతూ అంది. ఏమైపోతుంది? ఎవరూ తీసి ఉండాలి. మన ఇంటికి కొత్త వాళ్ళేనని వచ్చారా అన్నాడు సత్యం. అప్పటికే రాంబాబు ముఖం ఎర్రబడి ఉంది. నేను కొత్తవాడినేగా అన్నాడు. చచా రాంబాబు, ఏమిటి మీరనేది? మీ మీద అనుమానం అనుకుంటున్నారా? అనుమానం కాదు, అవకాశం గురించి మాట్లాడుతున్నాను. మీ ఈ గదిలోకి చనువుగా మీతో పాటు ఇంకెవరు రావడానికి అవకాశం ఉంది? అక్కడే నిలబడి మంచం కూడిని చేత్తో గట్టిగా పట్టుకుని ఉన్న పార్థు రెపరెపలాడే కళ్ళతో చూస్తూ ఈ మాటలన్నీ వింటున్నాడు. మీరు కాకుండా ఎవరున్నారు? సత్యం ఆలోచించాడు. ఆ పని మనిషి సుబ్బులు కూడా కొత్త మనిషేగా. అది ఇల్లు ఊడ్చడానికి లోపలికి వస్తూనే ఉంటుంది. పిలిచి అడగండి అన్నాడు రాంబాబు. సుబ్బులు అని పిలిచాడు సత్యం. అప్పటికి ఇదంతా వింటున్న సుబ్బులు వచ్చింది. ఏమిటయ్యా అని అడిగింది. ఈ పెట్టెలో చంద్రహారం చూసావా? నాకు తెలీదు నిర్లక్ష్యంగా అంది. నీకు తెలియదేం? రాంబాబు దగ్గరగా వచ్చాడు. మర్యాదగా చెప్పు. ఆ చంద్రహారం నీకు తెలియకుండా ఎక్కడికి పోదు. అది నువ్వు తీయకపోతే నేను దొంగని అవుతాను. నేను అది తీయలేదు. ఏమో, నువ్వు తీసావేమో, నాకు తెలీదు. రాంబాబు అదిరిపడ్డాడు. తెలియదు? రాంబాబు నడుముకి ఉన్న బెల్ట్ ఊడదీస్తూ అడిగాడు. తెలియదంటుంటే దొంగతనం చేయాలంటే ఈ ఇల్లెందుకు? ఊర్లో డబ్బులున్న ఇల్లు చాలా ఉన్నాయి అంది ఆ పనావిడ. రాంబాబు చేతిలోన్న బెల్టు సుబ్బుల మీద చెల్లున వాలింది. మర్యాదగా అది ఎక్కడుందో చెప్పు అని అడిగాడు. నాకు తెలియదంటుంటే ఏడుస్తూ అంది. పార్థు ఆ దెబ్బలు చూసి చప్పున తల్లిని చుట్టేసుకున్నాడు. రాంబాబు సుబ్బుల్ని కొడుతూనే ఉన్నాడు. పార్థు ఆ దెబ్బలు తనకే తగులుతున్నట్టుగా ఏడవసాగాడు. లక్ష్మి సముదాయించింది. సత్యం రాంబాబు చేతిలో బెల్టు లాక్కున్నాడు. మీరు ఊరుకోండి. పోలీసులకి అప్పచెప్తే అదే నిజం చెబుతుంది. పోలీసులకు కాదు, ఆ దేవుడికి అప్పచెప్పినా మీ గొలుసు నా దగ్గర దొరకదు. దాని మాటలు చూశారా అన్నాడు రాంబాబు. దానికి కాస్త మాటకారితనం ఉందిలేండి అన్నాడు సత్యం. సుబ్బుల్ని పోలీసులకు అప్పచెప్పడానికి రాంబాబు గుల్లాపల్లి జీపులో తీసుకెళ్లాడు. ముఖ్యమంత్రి గారు రావడంతో ఆ విషయం అంతకంటే ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇచ్చారు. సత్యం సమర్పించిన విన్నపం విని త్వరలో ఈ ఊరికి స్కూలు, పోస్టాఫీస్ వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సత్యం లాంటి ఆదర్శ వ్యక్తులు ఊరికి ఒకరున్నా ఈ పల్లెటూళ్ళన్నీ బాగుపడతాయంటూ సత్యాన్ని ప్రశంసించారు. ప్రోగ్రాం ముగిసి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. సుబ్బుల్ని రాంబాబు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చాడా అని అడిగింది లక్ష్మి. అన్నాడు సత్యం. గొలుసుపోయినందుకు లక్ష్మికి చాలా విచారంగా ఉంది. తండ్రి పక్కలో పడుకున్న పార్థు, నానా, పోలీసులు సుబ్బుల్ని ఏం చేస్తారు అని అడిగాడు. చావ చితక్కొట్టి గొలుసు ఎక్కడ దాచిందో చెప్పిస్తారు అన్నాడు సత్యం. సత్యం, లక్ష్మి ఇద్దరు నిద్రపోయారు. పార్థు కూడా మెల్లిగా నిద్ర పట్టింది. పోలీసులు లాఠీతో తనని కొడుతున్నట్టు పార్థుకి కల వచ్చింది. నిద్రలో అరుస్తూ ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. వెధవ కలవరింతలు, నువ్వు సరిగ్గా తిరిగి పడుకో అన్నాడు సత్యం పార్థుని. పార్థు తండ్రి మంచం మీద నుంచి మెల్లగా జారి వచ్చి తల్లి మంచం ఎక్కి తల్లి దగ్గర హత్తుకొని పడుకున్నాడు. వారం రోజుల అనంతరం ఆ రోజు ఆదివారం అవటం వల్ల సత్యం ఇంట్లోనే ఉన్నాడు. అతని ఇంటి ముందు పోలీస్ జీప్ ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి పోలీస్ అధికారి దిగి లోపలికి వచ్చాడు. సత్యం ఆయన రాక చూసి తెల్లబోయినా లేచి ఎదురు వెళ్ళి మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. సార్, ఈ మధ్య మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా బైరాగి వచ్చాడా అని అడిగాడు. సత్యం గుర్తు చేసుకుంటూ లేదు అన్నాడు. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరైనా వచ్చి ఉండవచ్చు. మీ ఆడవారిని కొంచెం అడగండి అని అడిగాడు. లక్ష్మి, సత్యం పిలిచాడు. పనిలో ఉన్న లక్ష్మి భర్త దేనికో పిలుస్తున్నాడు అనుకుని చేయి తుడుచుకుంటూ వచ్చి పోలీస్ అధికారిని చూసి చకితురాలైనట్లు ఆగింది. లక్ష్మి, నేను లేనప్పుడు ఈ మధ్య మన ఇంటికి బైరాగి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు అని చెప్పింది. బాగా గుర్తు చేసుకోండి, పోలీస్ అధికారి హెచ్చరికగా అన్నాడు. లక్ష్మి ఆలోచించింది.
లేదు, ఎవరూ రాలేదు అంది దృఢంగా. నా భార్యకు అసలు అలాంటి వాళ్ళంటేనే భయం, ఇంటికి రానియదులేండి అన్నాడు సత్యం నవ్వుతూ. పోలీస్ అధికారి జేబులో నుంచి ఒక కవర్ తీసి అందులో నుంచి మిలమిలలాడుతున్న చంద్రహారం తీసి చూపించాడు. ఇది మీదే కదూ అని అడిగాడు. లక్ష్మి కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు తొంగి చూసినాయి. దాని మీద ఇంటి పేరుతో సహా లక్ష్మి పేరుంది. సత్యం కూడా తెల్లబోయాడు. ఇది మాదే అన్నాడు. ఇది పోయినట్టుగా మీరు పనిపిల్ల మీద అనుమానంతో రిపోర్ట్ ఇచ్చారు కదూ అని అన్నాడు. అవునవును, కానీ ఇది ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఊళ్ళలో బైరాగి వేషంలో తిరుగుతున్న దొంగని మేము పట్టుకోగా అతని దగ్గర దొరికింది. ఇది అతనికి మీ అబ్బాయి తెచ్చిచ్చాడని చెప్తున్నాడు అని అన్నాడు. మా అబ్బాయా? సత్యం తెల్లబోయాడు. అవును, మీ అబ్బాయితో పాటు పూజారి గారి కొడుకు కూడా వచ్చాడట. ఏవో పువ్వు మంత్రించి ఇస్తానని చెబితే దానికి బంగారం కావాలని అంటే మీ అబ్బాయి ఇది తెచ్చిచ్చాడట. లక్ష్మి కూడా నివ్వెరపోయి చూస్తుంది. ఆ బైరాగి మీకు పూర్తిగా అబద్ధం చెప్పి ఉంటాడు. మా పార్థు అలాంటి పిల్లవాడు కాదు అన్నాడు సత్యం. మీ అబ్బాయిని పిలవండి, ఆ పూజారి కొడుకెవరో అతన్ని కూడా అడిగిస్తే తెలుస్తుంది అన్నాడు పోలీసు అధికారి. పార్థు ఏడి, వాడిని పిలువు అన్నాడు సత్యం. దొడ్లో గాలిపటం ఎగరేస్తున్నాడు అంటూ లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళి కిటికీలో నుంచి పార్థు పార్థు నాన్న పిలుస్తున్నారు అంట కేక పెట్టి పిలిచింది. మరో 2 నిమిషాల్లో పార్థు గాలిపటం అది ఎగరేయటానికి దారం చుట్టిన కందెన్నతో సహా లోపలికి వచ్చాడు. ముందు గదిలో పోలీసులను చూడగానే గతుక్కుమన్నట్టుగా ఆగాడు. కళ్ళు వెడల్పోయినాయి. పార్థు ఇలారా సత్యం పిలిచాడు. పార్థు అపాయం పసిగట్టిన వాడిలా అడుగులో అడుగు వేసుకుంటూ బిక్క ముఖంతో తండ్రికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. సత్యం చేయి చాపి అరచేతుల గొలుసు పార్థుకు చూపించాడు. మీ అమ్మ గొలుసు నువ్వు బైరాగికి కానీ ఎవరికైనా ఇచ్చావా? పార్థు తండ్రి వైపే చూస్తున్నాడు. ఆ చూపులు ఉరితాడుని చూసిన బందీలా ఉన్నాయి. నీకేం భయం లేదు, నిజం చెప్పు. సీనుతో కలిసి నువ్వు ఎప్పుడైనా గుడి దగ్గర మండపంలో ఉన్న బైరాగి దగ్గరికి వెళ్ళావా అని మళ్ళీ అడిగాడు. పార్థు పెదవులు ఆరిపోయినట్టయినాయి. చూపులు నేల మీదకి వాలినాయి. పోలీస్ అధికారి అనుమానంగా అన్నాడు. నిజం చెప్పు బాబు, మేము నిన్నేమీ అనం. ఆ బైరాగి చెప్పింది నిజమేనా లేక అబద్ధమా అన్నది మాకు తెలియాలి. మీ గొలుసు మీకు వచ్చేసిందిగా, ఇంకా భయం లేదు. పార్థు తలెత్తి దీనంగా పోలీస్ అధికారి వైపు చూశాడు. చెప్పు, నిన్నే నువ్వు సీనుతో కలిసి బైరాగి దగ్గరికి వెళ్ళావా లేదా? సత్యం రెట్టిప్పిస్తున్నట్టుగా అడిగాడు. వెళ్ళాం అన్నాడు తల తిప్పాడు. వెంటనే సత్యం పార్థు రెక్క పట్టుకున్నాడు. వెళ్ళావా? అయితే మీ అమ్మ గొలుసు నువ్వే ఆ బైరాగి దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చిన మాట నిజమేనా? పార్థు నిజమేనన్నట్టు తల తిప్పుతూ అంగీకరించాడు. ఆ గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. సత్యం కళ్ళలో ఆశ్చర్యం, కోపం కట్టెలు తెంచుకుంది. లక్ష్మి విచిత్రంగా కొడుకునే చూస్తుంది. పోలీస్ అధికారి చంద్రహారం మళ్ళీ తీసుకున్నాడు. మీరు రేపు స్టేషన్కి రండి. ఇంకొక 2 గాజుల జతలు ఉన్నాయి. వాటి ఎంక్వైరీ కూడా ఈ పూట పూర్తి చేసుకుంటాను నేను అన్నాడతను. క్షమించాలి, నాకు ఈ విషయం ఊహకు కూడా అందలేదు. అనవసరంగా పని మనిషిని అనుమానించి రిపోర్ట్ చేశాను సత్యం ఎర్రబడిన ముఖంతో అన్నాడు. దట్స్ ఆల్ రైట్, ఇలాంటి పొరపాట్లు మానవ సహజం. నేను వస్తాను. ఆయన బయలుదేరాడు. సత్యం వాళ్ళని జీప్ వరకు వెళ్ళి సాగనంపొచ్చాడు. అతను లోపలికి తిరిగి వచ్చేసరికి పార్థు లక్ష్మి దగ్గర భయంగా నిలబడి ఉన్నాడు. ఏరా, ఇలారా సత్యం కోపంగా పిలిచాడు. పార్థు తండ్రి దగ్గరికి రాలేదు. భయంగా పిల్లిలా తల్లి కుచ్చిళ్ళకి ఆనుకున్నాడు. సత్యం దగ్గరికి వచ్చాడు. పార్థు రెక్కపెట్టి తన వైపు లాగాడు. అతని కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి. మాకు తెలియకుండా దొంగతనంగా గొలుసు తీసుకెళ్ళి బైరాగికి ఇచ్చావా? ఈ పనులు ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నువ్వు ఇంత పెద్దవాడివి అయిపోయావన్నమాట. మరుక్షణంలో పార్థు చెంపలు అదిరిపోయినాయి. వీపు బద్దలైపోతుందా అన్నంతగా దెబ్బలు పడ్డాయి. ఏవండి లక్ష్మి పిలుస్తూనే ఉంది. సత్యం కోపం ఆగలేదు. పార్థు చేతిలో నుంచి జారిపడిన గాలిపటం దారం చుట్టిన కందెన అందుకున్నాడు. అది పార్థు వీపు మీద 4 దెబ్బలతో విరిగిపోయింది. సత్యానికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని లక్ష్మి కూడా భయంగా అతన్ని వారించడం మర్చిపోయినట్టుగా ఒక పక్కగా నిలబడింది. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నిలువున చీరేస్తాను, చంపేస్తాను, జాగ్రత్త. ఏడుస్తున్న పార్థుని బలంగా దూరంగా తోసేస్తూ అన్నాడు. ఆ తోపుకి పార్థు వెళ్ళి క్రింద పడ్డాడు. లక్ష్మి వెళ్ళి వాడిని లేవదీసింది. ఇంకెప్పుడు నాన్న కోపం తెప్పించకు తెలుసా? తను కూడా బెదిరించినట్టుగా అని వాడిని పడక గదిలో తోసి తలుపులు మూసింది. సత్యం ఆయాసపడుతూ మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతనికి ఇచ్చింది. వాడేదో చిన్నతనంలో తెలియక చేశాడే అనుకోండి, మీరు ఇలా ఆవేశపడితే ఎలా? ముఖం కూడా చెమటలు ఎలా పోసాయో. అక్కడున్న తువాలు తీసి అతనికి అందించింది. సత్యం మంచినీళ్ళు అందుకోలేదు, తువాలు తీసుకోలేదు. అతని కళ్ళు ఇంకా ఆవేశంగా పార్థుని మూసిన పడక గది తలుపుల వైపే చూస్తున్నాయి.
మీరు ఆవేశపడకండి అనునయంగా అంది లక్ష్మి. ఆవేశమా? వీడిలా చేశాడంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అనవసరంగా పాపం మా సుబ్బుల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాను. ఆడపిల్ల, అన్యాయంగా దొంగతనం అంటగట్టాను. అయినా అదేమిటి, వీడిలా చేశాడేమిటి? వీడిని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి అనుకుంటున్నాను. వీడు చివరికి దొంగ అవుతాడా? సత్యం హఠాత్తుగా చేతిలో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి అతని భుజం మీద చేయి ఆనించింది. మీకేమైనా పిచ్చా? చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఉంటారు. ఇందులో ఆ సీను ప్రోత్సాహం ఎంత ఉందో ఏమిటో. నేను మెల్లిగా వాడిని సంగతంతా కనుక్కుంటాను, మీరు బాధపడకండి అని చెప్పింది. అడుగు లక్ష్మి, వాడు ఎందుకలా దొంగతనం చేయాల్సి వచ్చిందో కనుక్కో. పార్థు ప్రవర్తనలో ఏమాత్రం లోపం కనిపించినా నాకెందుకో చాలా బాధగా ఉంటుంది. నేను భరించలేను. ఆ సంగతి నాకు తెలియదా? మీరు ఈ మంచినీళ్ళు తాగండి. బలవంతంగా అతని చేత తాగించింది. సత్యం మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. లక్ష్మి వంట ఇంట్లో సంఘంలో వదిలేసి వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళింది. సత్యం కోసం ఎవరో వచ్చారు. అతను లేచి వాళ్ళతో వెళ్ళిపోయాడు. లక్ష్మి పనంతా ముగించుకుని వచ్చింది. పార్థుని బంధించిన గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. లక్ష్మి ఒక్క క్షణం ఆలోచించింది. త్వరగా వెళ్ళి మెల్లగా గది తలుపులు చప్పుడు కాకుండా తెరిచింది. పార్థు లక్ష్మి ఊహించినట్టుగా నిద్రపోవటం లేదు. పడగ్గది కిటికీలో కూర్చొని గోళ్ళు కొరుకుతూ బయటికి చూస్తున్నాడు. తల్లి గదిలోకి రావటం, పాదాల అలికిడికి అతనికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ ఇటు తల తిప్పలేదు. గోళ్ళు కొరకడం మరింత ఎక్కువైంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగి వచ్చే ఏడుపు ఆపుకుంటున్నట్టుగా, అంత క్రితం చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా ఎక్కిళ్ళొస్తున్నాయి. పార్థు, లక్ష్మి పిలిచింది. వాడు కూర్చున్న తీరు లక్ష్మికి జాలేసింది. పార్థు ఇటు తిరగలేదు. ఈరోజు నాన్నకెంత కోపం తెప్పించావో చూసావా? కొడుకు ఒంటి మీద చేయి వేస్తూ అంది. పార్థు ఎడమ చేత్తో ఆ చేతిని విసురుగా లాగేశాడు. అన్నం తిందుగాని రా అనునయంగా పిలిచింది. పార్థు జవాబు ఇవ్వలేదు. నీ మీద నాకేం కోపం లేదు తెలుసా? ఆ సీనుగాడు ఏదో మాయమాటలు చెప్పి ఉంటాడు. అందుకే నువ్వు ఇలా చేసి ఉంటావు. అవునా? కొడుకుని బలవంతంగా గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంది. వెంటనే లక్ష్మి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. సత్యం కొట్టిన దెబ్బలకి పార్థు లేత చెంపలు కమిలి వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు చేసావురా ఈ పిచ్చి పని అంది దీనంగా చూస్తూ. పార్థు జవాబు చెప్పలేదు. నిజం చెప్పు, ఆ సీను ఏదో నేర్పాడు కదూ? కాదన్నట్టు తల తిప్పాడు. మరి నువ్వే ఈ పని చేశావా? నేనే చేశాను. ఎందుకనిరా? ఆ బైరాగ్ అసలు ఏం చెప్పాడు? మంత్రించిన పువ్వు ఇస్తాడన్నాడమ్మా. మంత్రించిన పువ్వా? నీకెందుకది? దాన్ని ఎవరి మీదైనా పడేస్తే వాళ్ళు చచ్చిపోతారట. ఎవరు చచ్చిపోవాలని ఉందిరా నీకు? మీ లెక్కల మాస్టారేనా? కాదు. కాదా? ఇంకెవరు మరి? రాంబాబు. లక్ష్మి తుల్లిపడింది. అవును, రాంబాబే. రాంబాబు చచ్చిపోతే పీడ పోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నాన్న దగ్గరే ఉంటావు. లక్ష్మి విహ్వలంగా చూసింది. వెంటనే కొడుకుని పొదివి పట్టుకుని దగ్గరకు లాక్కుంది. ఏమిట్రా నీ పిచ్చి మాటలు? రాంబాబుతో నేనెందుకు వెళ్తాను? రాంబాబు రమ్మంటున్నాడుగా అని అన్నాడు పార్థు. ఎప్పుడన్నాడు? ఆ రోజు నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు రాంబాబు నిన్ను వంట ఇంట్లో ముద్దు పెట్టుకుంటూ చెప్పాడుగా, పెళ్లి చేసుకుందాం, వెళ్ళిపోదాం రమ్మంటున్నాడుగా. నేను అది చూసే గుళ్ళోకి పారిపోయాను. లక్ష్మి పిడుగుపడి దానిలా చూస్తుంది. పార్థుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. తల్లి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. అమ్మా, నువ్వు నాన్నని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. రాంబాబుతో వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నాన్న పాండులా రైలు క్రింద పడి చచ్చిపోతాడు. నాకు అన్నం ఎవరు పెడతారు? నీళ్ళు ఎవరు పోస్తారు? వెళ్ళకమ్మా, వెళ్ళకు. నాకు భయం వేస్తుంది. పార్థు ఏడుస్తున్నాడు. లక్ష్మికి కూడా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు నిశ్శబ్దంగా ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కనబడుతున్నాయి. పెదవి పంటి క్రింద నలిగిపోతుంది. పార్థు రాంబాబు అంటే ఎందుకంత అయిష్టంగా ప్రవర్తిస్తున్నాడో లక్ష్మికి ఇప్పుడు అర్థమైంది. రాంబాబు తనని దగ్గరికి తీసుకోవడం పార్థు చూశాడా? ఆ క్షణంలో భూమి పగిలి తనని లోపల ఇముడ్చుకుంటే బాగుండు అనిపించింది. చెప్పమ్మా, వెళ్ళనని చెప్పు. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. పార్థు తల్లి చేయి గుంజుతూ అడిగాడు. లక్ష్మి తెప్పరిల్లింది. ఏడుస్తున్న పార్థు ముఖం చూసింది. వెళ్ళనురా పార్థు, ఎక్కడికి వెళ్ళను. దేవుడి మీద ఒట్టు. కానీ నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆరాగా చూశాడు. ఇక్కడ కాదు, ఇలా రా. పార్థుని చేయి పుచ్చుకొని వంట ఇంట్లోకి లాక్కొచ్చింది. అక్కడ రకరకాల దేవుళ్ళ ఫోటోలున్నాయి. దేవుడికి దండం పెట్టు. పార్థు వెంటనే దండం పెట్టాడు. లక్ష్మి తను కూడా పెట్టింది. పార్థు, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నిన్ను నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నేను చెప్పమన్నట్టు చెప్పు. దేవుడా, దేవుడా, పార్థు కళ్ళు మూసుకుని అన్నాడు. మా అమ్మని రాంబాబు ముద్దు పెట్టుకున్న సంగతి ఎవ్వరికీ చెప్పను. లక్ష్మి కంఠం వణికింది.
పార్థు ఆ మాటలు వల్లించాడు. ఈ మాట ఎవరితోనన్నా చెబితే మా అమ్మ చచ్చిపోతుంది. పార్థు దిగాలుగా భయంగా చూశాడు. చెప్పు అనంది. మా అమ్మ చచ్చిపోతుంది బెంగగా అన్నాడు. లక్ష్మి కొడుకుని దగ్గరికి తీసుకుంది. పార్థు, నువ్వు దేవుడి దగ్గర ఒట్టు వేశావు. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకూడదు, సరేనా అనంది. నువ్వు మర్చిపోయి నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ అన్నావంటే నా తల టప్మని పగిలి నేను చచ్చిపోతాను అనంది. అవునమ్మా, ఎవరితోనూ అనను ఏడుస్తూ అన్నాడు. లక్ష్మికి కాస్త ధైర్యం లాంటిది వచ్చింది. ఉదయం ఎవరో రాగా పని మీద వెళ్ళిన సత్యం రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ తిరిగి రాలేదు. అతనికి ఈరోజు ఎన్నో లంఘనాలు చేసినంత నీరసంగా ఉంది. సత్యం వచ్చేసరికే పార్థు నిద్రపోయాడు. అన్నం తిన్నాడా వస్తూనే అడిగాడు. అంది లక్ష్మి. సత్యం లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి కళ్ళు చాలాసేపు ఏడ్చినట్టుగా ఎర్రబడి ముఖం ఉబ్బి ఉంది. లక్ష్మి, నా మీద కోపం వచ్చిందా? కోపమా? ఎందుకు అని అడిగింది. పార్థుని పిచ్చివాడిలా కొట్టాను. బాగుంది. తప్పు చేసిన కొడుకుని ఏ తండ్రి కొట్టడు? ఎందుకలా చేశాడో అడిగావా? చెప్పాడా? ఆతురతగా అడిగాడు. లేదు. లక్ష్మి ముఖం తిప్పుకుంది. ఏమిటి లేదా? నువ్వు అడగలేదా? వాడు చెప్పలేదా? ఏదైనా ఒకటే, జరిగిందేదో జరిగింది. జరగకూడని పొరపాటే జరిగింది. ఇక ముందు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందేమో. అంతేలే అతను నిట్టూర్చాడు. సత్యం స్నానం భోజనం ముగించుకొని వచ్చి పార్థు పక్కన పడుకున్నాడు. మధ్యాహ్నం సంగతి గుర్తుకొచ్చింది. అతని మనసంతా కలిచినట్టుగా ఉంది. ఏనాడు కళ్ళెర్ర చేసి కూడా చూడని వాడు ఎంతగా కొట్టాను? తనకెందుకంత కోపం వచ్చింది? ఒంటికి చొక్కా వేయకుండా పడుకోబెట్టావేం? జారిన దుప్పటి అంచు సరిచేస్తూ అన్నాడు. ఊరికినే అంది లక్ష్మి లాంతరు తెచ్చి తీగకు తగిలిస్తూ. పార్థు నిద్రలో వెల్లికిలా పడుకున్నా వాడల్లా బోర్లా తిరిగాడు. దుప్పటి అతని అడుగుకి వెళ్ళి వీపు మీద ఆచ్ఛాదన లేకుండా కనిపించింది. సత్యం దుప్పటి తీసుకుని కప్పబోతున్న వాడల్లా ఆగిపోయాడు. అతని కళ్ళు పెద్దవైనాయి. తనని తాను నమ్మలేనట్టు చూశాడు. పార్థు వీపు నిండా కుదుములు కట్టినట్టుగా దెబ్బలు ఉబ్బి ఉన్నాయి. లాంతరు ఏది? లక్ష్మిని లాంతరు అడిగి దగ్గరగా పట్టుకొని చూశాడు. కొద్దిసేపటికి లాంతరు తిరిగి ఇచ్చేశాడు. లక్ష్మి మౌనంగా లాంతరు తీగ తగిలించి ఒత్తి తగ్గించింది. సత్యం 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. అతను చాలాసేపు అలాగే కూర్చున్నాడు. మంచం మీద కూర్చోబోతున్న లక్ష్మి ఇంకా అలాగే ఉన్న సత్యాన్ని చూచి పడుకోండి అంది. పాపిష్టివాణ్ణి ఎలా కొట్టాను? నేను ఇంత పశువులా ప్రవర్తించగలనని ఈరోజే తెలిసింది నాకు. నువ్వు నా మీద కోపగించుకోకపోయినా నా మీద నాకు చాలా కోపం వస్తుంది. మీకు ఎంత బాధ కలిగితే అంత కోపం వచ్చిందా అని ఆలోచిస్తున్నాను నేను. ఇది పార్థుకే కాదు, నాకు కూడా పాఠమే అని అంది లక్ష్మి. ఎందుకలా అంటున్నావు? నా మనసుకు తోచింది చెప్పాను. గాలికి లాంతరు మెల్లగా కదులుతుంది. సన్నగా ఉన్న ఆ దీపపు వెలుగులో లక్ష్మి ముక్కుపుడక మెరుస్తుంది. సత్యం దిండులో తలదూర్చుకున్నాడు. అతని చేతివేలు దిండు అంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి. అతనికి ఆ క్షణంలో లేచి వెళ్ళి లక్ష్మి గుండెల్లో తలదూర్చుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ అభిమానం అతన్ని ఆ మంచం మీద నుంచి కదలనీయలేదు. ఊరికి స్కూలు, పోస్టాఫీస్ శాంక్షన్ కాబోతున్నాయనే వార్త అందరికీ తెలిసింది. స్కూలుకి కట్టడానికి అయ్యే పైకంలో ఊరి మీద ఒక వంతు వసూలు చేసి ఇచ్చే బాధ్యత సత్యం మీద పడింది. ఆ ఊరిలో ఉన్న అందరివి అంతంత మాత్రం కుటుంబాలే. చేతి నుంచి డబ్బు దానం చేయాలంటే పంచ ప్రాణాల నుంచి ఒకటి పెకలించి ఇవ్వమన్నంత బాధగా చూస్తారు. సత్యం ఆలోచించాడు. ఎంత లేని వాళ్ళు కూడా ఏదైనా నాటకం కంపెనీ వచ్చి ప్రదర్శన ఇచ్చిందంటే ఎగబడి చూస్తారు. సత్యం గుల్లపాడులో ప్రసిద్ధి చెందిన మయూర నాటక కంపెనీతో మాట్లాడి హరిశ్చంద్ర నాటకం ఏర్పాటు చేశాడు. నాటకం టికెట్లు ఖరీదు ఎక్కువే పెట్టాడు. ఇంటింటికి తప్పనిసరిగా ఇన్ని కొనాలనే నియమం పెట్టాడు. అందరూ ముందు లబలబలాడినా కిమ్మనకుండా తీసుకున్నారు. నాటక ప్రదర్శన అయింది. సత్యం అనుకున్నట్లుగానే డబ్బు వసూలైంది. పోస్టాఫీస్ వచ్చింది. ఊరి మీద వసూలైన ఈ డబ్బు ఊరికి వచ్చిన కొత్త పోస్టాఫీసులో మొదటి అకౌంట్ తెరిచి డిపాజిట్ చేశారు. ప్రక్క ఊరిలో పనిచేస్తున్న సత్యం సొంత ఊరికే బదిలీ అయ్యి పోస్ట్ మాస్టర్గా రావటం అందరికీ ఆనందంగా అనిపించింది. ఆ ఊరిలో అంతకంటే మంచి ఇల్లు లేకపోవటం వల్ల ప్రస్తుతానికి సత్యం ఇల్లే పోస్టాఫీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చిందోయ్ అన్నాడు సత్యం. ఏమిటి అంది లక్ష్మి. నేను ఇంట్లో లేనప్పుడు కార్డులు కవర్లు అమ్మాలి. ఆహా, నా జీతం ఎంత? నవ్వుతూ అంది. నా జీతంలో సగం గిట్టుబాటు కాదు, పూర్తి ఇవ్వాలి. నేనే నీ వాడిని అయినప్పుడు నా జీతం అంతా నీది కాదటోయ్ అని అన్నాడు. మరి నేనే మీ దాన్ని అయినప్పుడు మీ పని నాది కాదటండి. సత్యం తలగొక్కున్నాడు.
అతను తెల్లటి చొక్కా తొడుక్కొని జరి అంచు పచ్చి కట్టుకున్నాడు. నా ఉత్తరీయం ఏది? లక్ష్మి జరి అంచు ఉత్తరీయం తెచ్చి అందించింది. సత్యం అది భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాను? లక్ష్మి అతన్ని పరీక్షగా చూసినట్టు చూసింది. అచ్చు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు. బుగ్గన చుక్క, ముఖాన బొట్టు ఒకటే తక్కువ. పట్టుకురానా? చీచి, కొత్త పెళ్లి కొడుకులాగానా? ఆడతనం పోనిచ్చావు కాదు. సరిగ్గా చూడు, ఎలా ఉన్నాను చెప్పు. టీవీగా నిలబడ్డాడు. లక్ష్మి సరిగ్గా చూసినట్టు నటించింది. అప్పుడు అర్థమైంది. ఏమిటి? ఊరికి పెత్తందారులా ఉన్నారు. అది సరే, కానీ మనం ఊరు వెళ్తున్నాం. రావటానికి 2-3 రోజులు పడుతుంది. ఇల్లు జాగ్రత్త. లక్ష్మి ముఖం చిన్నబోయింది. 2-3 రోజులా? పని ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వస్తాను. పార్థుగాడిని కాస్త జాగ్రత్తగా చూస్తుండు. ఇదిగో ఈ స్కూల్ వ్యవహారం కూడా అయిపోతే వాడి విషయం చూస్తాను. బొత్తిగా మొద్దైపోయాడు. చదువు మీద ధ్యాసే పోయింది. సత్యం గారు, బయట కర్ణం గారు కేక వేశాడు. వస్తున్నానండి. సత్యం హడావుడిగా చెప్పులేసుకుని బయలుదేరాడు. రాత్రి పొద్దుపోయింది. లక్ష్మి పార్థు పక్కన పడుకుని నిద్రపోతుంది. ఇంటి తలుపు తట్టిన శబ్దమైంది. లక్ష్మి వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో రాంబాబు నిలబడి ఉన్నాడు. అతను సరాసరి లోపలికి వచ్చాడు. నేను రేపు ఉదయం ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఈ రాత్రి ఇక్కడ పడుకొని తెల్లవారుజామునే బయలుదేరి వెళ్దామని. ఆయన ఊళ్ళో లేరు, లక్ష్మి సంశయంగా అంది. ఆ సంగతి నాకు తెలుసు. సత్యం నా దగ్గరకు వచ్చాడు. నేను కూడా వాళ్ళతో వెళ్లాల్సిన వాడినే. మా కాంట్రాక్టర్ ఈ పని పెట్టడంతో ఆగాను. లక్ష్మి కళ్ళు నేల మీదకి వాలినాయి. రాంబాబు తలుపు వేసి వచ్చాడు. పార్థు ఎక్కడా? గదిలో నిద్రపోతున్నాడు. రాంబాబు క్షణంసేపు అక్కడే నిలబడ్డాడు. తర్వాత మెల్లని స్వరంతో అన్నాడు. లక్ష్మి, నేను నీతో మాట్లాడాలి. లక్ష్మి అక్కడున్న బెంచ్ మీద కూర్చుంది. రాంబాబు లక్ష్మి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూర్చుంటే ఎదురుగా గదిలో సత్యం మంచం మీద పడుకున్న పార్థు కనిపిస్తున్నాడు. రాంబాబు మెల్లగా వెళ్ళి ఆ తలుపులు మూసి గడియ పెట్టి వచ్చాడు. లక్ష్మి అలాగే కూర్చుంది. లక్ష్మి రాంబాబు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. లక్ష్మి ఆ చేతిని తోసివేయలేదు. ఆ విధంగా సత్యం పని మీద ఊరు వెళ్ళటం, రాంబాబు ఫారెస్ట్లోకి పని మీద వెళ్తూనో తిరిగి వస్తూనో లక్ష్మి ఇంట్లో గడపడం చాలాసార్లు జరిగింది. రాంబాబు సత్యం ఇంట్లో ఉండటం ఎవ్వరికీ ఎలాంటి కుశంకలు రాలేదు. ఆ రోజు కూడా సత్యం ఊరు వెళ్ళాడు. బాగా ఉక్కుగా ఉండటంతో లక్ష్మి, పార్థు ఆరుబయట పడుకున్నారు. అర్ధరాత్రి వేళ టపటపమంటూ పెద్ద చినుకుల మీద పడటంతో పార్థుకి మెలకు వచ్చింది. అమ్మ అంటూ పక్కకు తిరిగి చూస్తే తల్లి లేదు. పార్థు లేచాడు. దుప్పట్లు లొంగ చుట్టి చంకన ఇరికించుకుంటుండగానే పెద్దగా వాన మొదలైంది. తల్లి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందో పార్థుకి తోచలేదు. ఓ చెంప వాన ఉధృతంగా వచ్చేస్తుంది. ఉరుములు మెరుపులు అంటే పార్థుకి చచ్చినంత భయం. వెళ్ళి పెరటి తలుపును నెట్టి చూశాడు. తలుపు వేసి ఉంది. రాత్రి పడుకునేటప్పుడు తల్లి పెరటి వైపు తాళం వేసింది. ఇప్పుడు లోపల తలుపులు వేసి ఉన్నాయి. అమ్మ లోపల ఉందేమో. అమ్మ తలుపు గట్టిగా తట్టాడు. కానీ జవాబు రాలేదు. వాన జల్లు మరింత ఎక్కువైంది. కళ్ళు జిగేలుమనేట్టు మెరుపులు మెరుస్తున్నాయి. అమ్మా మరోసారి పిలిచాడు. ఢమఢమలాడుతూ ఎక్కడో పిడుగుపడింది. పార్థు భయంతో తలుపుకి బల్లిగా అంటుకుపోయాడు. గాలి ప్రచండ వేగంతో వస్తున్న వాన ధారలా వచ్చి పార్థు మీద పడినాయి. ఉరుముల చప్పుడు కాస్త తగ్గింది. అమ్మ లోపల నిద్రపోయిందేమో. పార్థు చేతులు ఉన్న దుప్పట్లు నెత్తిమీద పెట్టుకుని సందులోకి ఉన్న పడక గది కిటికీ వైపు పరిగెత్తాడు. పార్థు కాళ్ళెత్తి కిటికీ వైపు చువ్వ పట్టుకొని లోపల చూస్తూ అమ్మ అని పిలిచాడు. లోపల మూలగా పెట్టి ఉన్న కోడిగుడ్డు చిమ్ని గాలికి ఏ క్షణంలో ఆరిపోతానా అన్నట్టు రెపరెపలాడుతుంది. మంచం మీద పడుకొని ఉన్న తల్లిని చూడగానే పార్థు కళ్ళు పెద్దవైనాయి. లక్ష్మి ఒంటరిగా లేదు. రాంబాబు కూడా పడుకొని ఉన్నాడు. లక్ష్మి అతన్ని హత్తుకొని పడుకొని ఉంది. రాంబాబు చేయి లక్ష్మి నడుం చుట్టూ పెనవేసి ఉంది. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. దీపం రెపరెపలాడుతుంది. గదిలో మంచం మీద కనిపించిన ఈ దృశ్యం చూడగానే పార్థు మనసు కూడా రెపరెపలాడుతుంది. తల్లిని ఆ స్థితిలో చూసిన పార్థు ఇక పిలవలేకపోయాడు. గదిలో దీపం ఆరిపోయింది. పార్థు కళ్ళ ముందు అంతా చిమ్మ చీకటి అలుముకుంది. బయట ఎడతెరిపి లేని వాన పడుతుంది. పార్థు మెల్లగా ఆ కిటికీ చువ్వలు వదిలేశాడు. వాన అతని తల, బట్టలు తడిసిపోయినాయి. పార్థుకి ఆ స్పృహే లేనట్టుగా ఉంది. కాలు ఇడ్చుకుంటున్నట్టుగా పెరటి వైపు తిరిగి వచ్చాడు. మాటి మాటికి వాళ్ళు కలిసి పడుకున్న దృశ్యమే కళ్ళ ముందు నుంచి కదలకుండా నిలుస్తుంది. పార్థుకి ఎందుకో కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. దొడ్లో మామిడి చెట్టు దగ్గర కూర్చున్నాడు. వాన పడుతూనే ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. పిడుగులు పడుతున్న చప్పుడు వినిపిస్తుంది. చీకటి, చలి, భయం. పార్థు వాటికి లొంగిపోయి గజగజలాడుతూ వణికిపోతున్నాడు. కానీ మళ్ళీ కిటికీ దగ్గర వెళ్ళాలని కానీ తలుపు తట్టాలని కానీ అనుకోలేదు.
కడుపులో మెలికలు తిరుగుతున్న దుఃఖం ఆ చిన్నారి మనసును తన్నుకుంటూ నిర్దాక్షిణ్యంగా బయటికి వచ్చేసాగింది. పార్థు ఆ చీకటిలో, చలిలో, వానలో ఆ తెల్లవార్లు ఏడుస్తూ కూర్చున్నాడు. వాన ఎప్పుడు తగ్గిందో పార్థుకి తెలియదు. తడిసిపోయిన ఆ దుప్పట్లనే ఒళ్ళంతా కప్పుకొని మూటలా ఒదిగి కూర్చున్నాడు. మధ్య మధ్య నిద్ర ఆపుకోలేక కునికిపాట్లొస్తున్నాయి. మళ్ళీ చలికి మెలకు వస్తుంది. వాన బాగా తగ్గిపోయి ఆకాశం నిర్మలం అవటంతో గుడ్డి వెన్నెల వచ్చింది. పెరటి తలుపులు తెరుచుకోవటంతో నిద్రకి తూగుతున్న పార్థు ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచాడు. లాంతరు వెలుగు పెరటి గుమ్మంలో నుంచి వెలుతురు బాటలా పడింది. ఆ వెలుతురు బాట ముందుకొస్తుంటే లక్ష్మి లాంతరు పట్టుకొని పెరటిలోకి వచ్చింది. ఆమె వెనకే రాంబాబు కూడా బయటికి వచ్చాడు. వెళ్ళిరానా? మెల్లని కంఠంతో అన్నాడు. లక్ష్మి తల ఊపింది. వెళ్ళబోయిన రాంబాబు ఆగిపోయాడు. లక్ష్మి చేతిలో ఉన్న లాంతరు తీసి క్రింద పెట్టాడు. నిన్ను వదిలి నేను ఉండలేను లక్ష్మి. మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది అంటూ ఆమెని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నాడు. తల్లి రాంబాబు కౌగిలిలో నలిగిపోతుంటే పార్థు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రాంబాబు లక్ష్మిని వదిలేసి నడవబోతూ కాలు జరగా, అరే ఇంత తడి ఉందేమిటి? బాగా వాన పడినట్టుంది. నేను వస్తాను లక్ష్మి అని వెళ్ళిపోయాడు. లక్ష్మి అతను వెళ్ళటానికి లాంతరు వెలుగు చూపిస్తూ అక్కడే నిలబడింది. కొంతసేపటికి రాంబాబు వెళ్ళినట్టుగా జీప్ బయలుదేరిన శబ్దం వినొచ్చింది. లక్ష్మి లాంతరు పట్టుకొని గబగబా పెరటిలోకి వచ్చింది. అక్కడ మంచమంతా తడిసి ఉంది. దాని మీద పక్క బట్టలు లేవు. పార్థు కూడా లేడు. పార్థు కోసం లాంతరు పట్టుకొని పెరడంతా వెతికిన లక్ష్మికి మామిడి చెట్టు దగ్గర తడిసిన బట్టలతో ముడుచుకొని కూర్చుని ఉన్న కొడుకు కనిపించగానే కడుపులో దేవినట్లయింది. లాంతరు క్రింద పెట్టి చప్పున వాడిని దగ్గరకు తీసుకుంది. నువ్వెంత పిచ్చివాడివిరా! వాన వస్తే నన్ను పిలవకూడదు. పార్థు తల్లి వైపే చూస్తున్నాడు. లోపలికి రా, బట్టలు మార్పిస్తాను. చేయి పట్టి లేవదీసింది. పార్థు తల్లిని తిరస్కరించే ఓపిక కూడా లేనట్టున్నాడు. లోపలికి లాక్కు వచ్చిన లక్ష్మి బట్టలు మార్చి తల గట్టిగా తుడిచింది. నన్ను ఎందుకు లేపలేదు? మరోసారి అడిగింది. లేపానమ్మా, నువ్వు లేవలేదు అన్నాడు. లక్ష్మి ఆ పైన మాట్లాడలేదు. లక్ష్మికి చాలా సిగ్గుగా, బాధగా ఉంది. కొడుకును తీసుకువచ్చి మంచం మీద పడుకోబెడుతూ నేను లేపే వరకు లేపవద్దు, నిద్రపో అంది. పార్థు తల ఊపాడు. దిండు సరిగ్గా లాక్కుంటున్న పార్థుకి అక్కడ మంచం మీద అగ్గిపెట్టె, సిగరెట్ పెట్టె కనిపించాయి. అవి తీసి అమ్మ అంటూ తల్లి చేతికిచ్చాడు. వాటిని చూడగానే లక్ష్మి ముఖం వెలవెలాపోయింది. క్షణంలో తనని తాను సంభాళించుకుంటూ నువ్వు నిద్రపోయిన తర్వాత యుద్ధం మామయ్య వచ్చాడురా. ఇక్కడే పడుకొని ఏవో కబుర్లు చెబుతున్నాడు. నేను వింటూ కూర్చొని అక్కడే నిద్రపోయాను అంది. నేను చూశాను అని అన్నాడు పార్థు. చూశావా? వాన వస్తుంటే లేపుదామని వచ్చాను. ఆ కిటికీలో నుంచి చూశాను అని అన్నాడు. లక్ష్మి తుల్లిపడినట్టుగా చూసింది. ఆ కిటికీలో నుంచి చూస్తే మంచం సూటిగా కనిపిస్తుంది. లక్ష్మి ఆందోళన నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది. పార్థు ముఖం చూస్తుంటే లక్ష్మికి వాడేం చెప్పకుండానే అర్థమైపోయింది. మరుక్షణంలో విపరీతమైన భయం కూడా వేసింది. పార్థు, దేవుడికి ఇచ్చిన ఒట్టు గుర్తుందా? మెల్లిగా అడిగింది. గుర్తుంది అన్నట్టు తల ఊపాడు. యుద్ధం మావయ్య ఇలా వచ్చినట్టు ఎవ్వరికీ చెప్పవుగా? చెప్పనన్నట్టు తల ఊపాడు. అయినా లక్ష్మి మనసులో ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రంతా వానలో తడవటం వల్ల పార్థుకి మర్నాటికి విపరీతంగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ సాయంత్రమే ఇంటికి వచ్చిన సత్యం కొడుకు జలుబు చూసి, అంతగా వానలో ఎందుకు తడిశాడు వీడు? వాడిని కాస్త కనిపెట్టి ఉండమని చెప్పాను కదా అంటూ భార్య మీద విసుక్కున్నాడు. పార్థు జ్వర తీవ్రతలో అమ్మా తలుపు తీ, నన్ను వదిలి వెళ్ళకు అని ఒకటే కలవరింతలు. అదృష్టవశాత్తు సత్యం పని ఒత్తిడి మూలంగా ఎక్కువసేపు పార్థు దగ్గర కూర్చునే అవకాశం చిక్కలేదు. వారం రోజుల అనంతరం జ్వరం తగ్గి చీపురు పుల్లలో అయిన పార్థుకి పత్యం పెడుతున్న లక్ష్మి మాటి మాటి కళ్ళు తుడుచుకుంటూ చీచి పాపిష్టిదాన్ని, నేను చేసిన పాపానికే భగవంతుడిలా శిక్ష వేశాడు అనుకోసాగింది. చిక్కిపోయి నీరసంగా ఉన్న పార్థుని సత్యం కంటికి రెప్పలా చూసుకోసాగాడు. డాక్టర్ గారు చెప్పిన టానిక్లు, పళ్ళు, బిస్కెట్స్ అన్నీ కొని తెచ్చాడు. తండ్రికి తన మీద కోపం పోయి మామూలుగా ఉన్నందుకు పార్థుకి సంతోషం కలిగింది. రాంబాబు ఈ మధ్య ఇంటికి రాకపోకలు బాగా తగ్గించాడు. ఆ రాత్రి తర్వాత అసలు మళ్ళీ రానే లేదు. చెరువుకి వెళ్తున్న లక్ష్మి సీనుని పార్థుకి తోడుగా కూర్చోమని చెప్పి వెళ్ళింది. సత్యం ఇంట్లో లేడు. సీను పార్థు దగ్గర కూర్చున్నాడు. పార్థు ఇన్నాళ్ళ నుంచి మనస్సులో పురుగులా తొలుస్తున్న అనుమానం సీను ముందు బయట పెట్టేశాడు. సీను, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పడుకోవటం తప్పు, అవునా కాదా? సీనుకి ఇలాంటి విషయాలు మాట్లాడమంటే అమితమైన ఉత్సాహం. పార్థు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనట్టుగా చాలా సీరియస్గా ఆలోచించాడు. ప్రేమించుకున్న వాళ్ళు పడుకోవచ్చు, తప్పులేదు అన్నాడు.
ప్రేమించుకోవడం అంటే ఏంటి? అదే సినిమాలో చూడటంలా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారే, పాటలు పాడుతూ పరిగెత్తుతారే అది అన్నాడు సీను. పార్థు ఆలోచించాడు. అమ్మ ఎప్పుడు రాంబాబుని చూసి సిగ్గుపడదేమే మరి? ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అడిగాడు. నువ్వు అసలు సినిమాలు చూడవుగా, అందుకే నీకేం తెలీదు. ప్రేమించుకున్న వాళ్ళు చివరికి పెళ్లి చేసుకుంటారు. ఈ మాట వినగానే పార్థు నూతిలో పడిన మనిషిలా అయ్యాడు. పెళ్లి చేసుకుంటారా? అయితే ఈ ప్రేమ ఏదో అమ్మకి రాంబాబుకి ఉండే ఉంటుంది. రాంబాబు పెళ్లి చేసుకుందామని అంటున్నాడుగా. సత్యం ఇంటికి రావటంతో పార్థు సీనుల మాటలకి అంతరాయం కలిగింది. సీను కోసం వర్ధనమ్మ వచ్చింది. ఇక్కడ ఉన్నావుట్రా, ఇంటికి వెళ్ళు, బజార్కి వెళ్ళి కిరసనాయిలు తేవాలి అని అంది. సీను బజార్ వెళ్ళటం అంటే చాలా ఇష్టం. అందులో నుంచి పావలో అర్ధో దాచి చిరుతిండి కొనుక్కుంటాడు. వెంటనే లేచి ఇంటికి వెళ్ళాడు. వీడు ఎంత చిక్కిపాడు సత్యం అంది ఆవిడ పార్థుని చూస్తూ. అవునత్తయ్య, అసలు బ్రతుకుతాడని అనుకోలేదు. ఏరా పార్థు, మందు వేసుకున్నావా లేదా అని అడిగాడు. పార్థు వేసుకున్నట్లు తల తిప్పాడు. లక్ష్మి బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఏమిటే పిల్ల, నువ్వు ఇంకా నీళ్ళు మోస్తున్నావు అంది వర్ధనమ్మ. లక్ష్మి మాట్లాడకుండా బెదురుగా చూసి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమిటయ్యా అల్లుడు, మా అమ్మాయిని ఇంత కష్టపెడుతున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు అంది. ఏమిటత్తయ్య, నేనేం చేశాను అన్నాడు సత్యం. ఏం చేశావా? ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావయ్యా నువ్వు, నీకేం తెలియదన్నమాట. ఏమిటబ్బా నా అపరాధం గుర్తు చేసుకుంటున్నట్టుగా అన్నాడు. ఇంకా అడుగుతున్నావా? లక్ష్మికి ఇన్ని సంవత్సరాల తర్వాత నెల తప్పితే దాన్ని 7 మల్లె పువ్వుల ఎత్తుగా చూసుకోకుండా నీళ్లు గిల్లు మోయిస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? మా అమ్మాయిని కష్టపెడితే నేనేం ఊరుకోను. కనీసం అత్తగారిని నేను ఒకదాన్ని ఉన్నానని భయపడు నువ్వు. ఏమిటత్తయ్య, ఏమిటి నువ్వనేది? సత్యం కంగారు పడ్డాడు. చాలించవయ్యా నీ నటన. నా దగ్గర నీ దాపరికం చాలా రోజులకి వచ్చింది పిన్ని. ఇప్పుడే ఎవరికి చెప్పడం ఇష్టం లేదని లక్ష్మి అంటే నోరు మోసేసుకున్నాను. కానీ లేకపోతే ఈ పాటికి ఊరంతా నీకు ఇంకో కొడుకో కూతురో పుట్టబోతున్నారని చాటింపు వేసేదాన్ని కదూ నేను. అవునులే, అది నిజమే. మంచి వార్తలు ఎప్పుడూ ఆలస్యంగా చెప్పాలి. ఇదిగో చూడు, పెద్దదాన్ని చెప్తున్నా. నెల తప్పిన వాళ్ళకి 1,00,000 మనసులు అవుతూ ఉంటాయి. నీకెప్పుడు ఆ స్కూల్ గొడవ తప్ప ఇంకోటి పట్టదు. కాస్త లక్ష్మి సంగతి గుర్తుంచుకుంటూ ఉండు. అది ఏదైనా అడిగితే వెంటనే తెచ్చిపెట్టు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. ఇదిగో లక్ష్మి, ఓ గరిటెడు కాఫీ పొడి ఉంటే ఇవ్వమ్మా. మీ బాబాయిని ఆ గుళ్ళపాడు వెళ్ళి తెమ్మని 4 రోజుల నుంచి పోరాడుతున్నాను. ఆయన నా మాట వింటేనా? ఏం మగవాళ్ళో ఏమిటో అంటూ ఆవిడ చెంగుచాటు నుంచి గిన్నె తీసి లోపలికి వెళ్ళింది. సత్యం పార్థు పక్కన ఇంకా అలాగే కూర్చున్నాడు. వర్ధనమ్మ గిన్నె చెంగుచాటును పట్టుకొని మళ్ళీ యువతలకి ఇచ్చింది. వస్తానయ్యా అల్లుడు, అమ్మాయికి కాస్త అప్పుడప్పుడు తినడానికి ఏమైనా తెచ్చి ఇస్తూ ఉండు. ఏరా పార్థు, నువ్వు ఒక్కడివే అమ్మా నాన్నల దగ్గర నెత్తిన ఎక్కే రోజులు పోతున్నాయిలే. నీతో భాగానికి చెల్లాయో తమ్ముడో వస్తున్నారు అంటూ వాడి బుగ్గ సాగలాగి వెళ్ళిపోయింది. చాలాసేపైన తర్వాత సత్యం లేచి వంట ఇంటివైపు వచ్చాడు. పక్కన లక్ష్మి కత్తిపీట ముందు కూర్చొని కూరగాయలు తరుగుతుంది. సత్యం గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డాడు. లక్ష్మి తన పాదాలు చూసింది, కానీ తలెత్తలేదు. సత్యం గుమ్మం మీద చెయ్యానించాడు. లక్ష్మి, ఇదేమిటి? ఆవిడ ఇలా అంటుందేమిటి అన్నాడు. కూరలు తరుగుతున్న లక్ష్మి తలెత్తలేదు. ఆ తరగటంలో వేగం మరింత హెచ్చింది. నీకేదైనా ఒంట్లో బాగలేకపోతే నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవాడిని కదా. లక్ష్మి అప్పటికీ మాట్లాడలేదు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు, బొంగురుగా అంది. వద్దంటే ఎలా? కూర తరుగుతున్న లక్ష్మి చేయి కత్తిపీట అంచుకి కసుక్కున తెగింది. లక్ష్మి తరుగుతున్న కూరని వదిలేసి బయట చెంగులో ముఖం దాచుకొని ఏడవసాగింది. లక్ష్మి అతను చప్పున గుమ్మం దాటి కంగారుగా లోపలికొచ్చాడు. ఏమిటిది? ఎందుకు? ఏమైంది? రక్తం కారుతున్న భార్య చేతిని ముఖం మీద నుంచి తీయటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. లక్ష్మి చేయి తీయలేదు. ఏడుపు మరింత ఉధృతమైంది. ఆవిడ చెప్పిన మాట నిజమే. ఈ విషయం మీకు ఎలా తెలియచేయాలా అని దిగులు పడుతున్నాను. మీ చేతులతో నాకింత విషయం తెచ్చి ఇవ్వండి. లక్ష్మి బావురుమంది. మంటను తాకిన చిన్నపిల్లవానిలా అతను తటాలున ఆమె చేతిని వదిలేశాడు. తన చెవుల్ని తనే నమ్మలేనట్టుగా చూస్తున్నాడు. అతని ముఖం తుఫాన్లో చిక్కుకున్న నావికుడులా ఉంది. లక్ష్మి ఏడుస్తూ ఇంకా ఏదో చెబుతూ ఉంది. ఈ విషయం మీకు తెలియక ముందే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ అలా చేస్తే అంతా అల్లరి అయిపోతుందేమోనని భయం వేసింది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. లక్ష్మి హృదయ విదాకరంగా ఏడుస్తుంటే అతను ఇంకా దిమ్మెరపోయిన వాడిలా అలాగే చూస్తున్నాడు. అతని మనసంతా అయోమయంగా ఉంది. సత్యం స్వతహాగా చాలా మంచివాడు, నిదానస్తుడు. ఆవేశం కానీ ఉద్రేకం కానీ అతనికి సాధారణంగా రావు.
ఈ క్షణంలో అతను అందుకు పూర్తిగా భిన్నంగా అయిపోయాడు. లక్ష్మి చెప్పిన మాట అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. ఉచితానుచితాలు మర్చిపోయే వెర్రిలాంటి ఆవేశం తెప్పించింది. మరుక్షణంలో అతను రెండంగల్లో వెళ్ళి లక్ష్మిని జడపట్టి గుంజి ఎడాపెడా చెంప మీద వాయించేవాడో, లేక 2 చేతులు చాచి కోమలంగా కనిపిస్తున్న కంఠం కసిదిర నలిపేవాడో, ఏం చేసేవాడో కానీ ఇంతలో ముందు గదిలో పార్థు స్టూల్ ఎక్కి అల్మారాలో నుంచి బొమ్మలు తీసుకోబోయి ఆ కాలెత్తడంలో స్టూల్ బెసికి ధన్మంటూ బోర్లా పడ్డాడు. పార్థు ముక్కుకి దెబ్బ తగిలి కెవ్వుమని అరవటంతో సత్యం అప్రయత్నంగా ముందు గదిలోకి వచ్చాడు. దెబ్బ తగిలిన పార్థు గిలగిల్లాడుతూ ఏడుస్తున్నాడు. సత్యం యాంత్రికంగా వెళ్ళి కొడుకుని లేవదీశాడు. పార్థు ముక్కు వెంట రక్తం ధారలు కడుతుంది. సత్యం చప్పున పార్థుని ఎత్తుకొని మంచం మీద కూర్చోబెట్టి తల వెనక్కి వాల్చాడు. అక్కడున్న మంచినీళ్ళ గ్లాసుతో తువాలు అంచు తొడిపి తడిబట్ట ముక్కుకి ఒత్తి పట్టాడు. అలా ఎలా పడ్డావురా అని అడిగాడు. బొమ్మ తీసుకోబోతుంటే కాలు జారింది నానా, కదలకుండా కాసేపు పడుకో. పార్థు తండ్రి చెప్పినట్టే చేశాడు. తనకి ఇంత ప్రమాదం జరిగినా తల్లి లోపలి నుంచి రాకపోవటం పార్థుకి ఆశ్చర్యం వేసింది. పార్థుకి కాస్త తగ్గిన తర్వాత సత్యం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. శ్మశాన నిశ్శబ్దం ఉన్న ఆ ఇంట్లో లక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తుంది. మంచం మీద పడుకునున్న పార్థు చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, అమ్మ ఏడుస్తుంది. పార్థు మెల్లిగా మంచం దిగి తల్లి ఉన్న చోటుకొచ్చాడు. లక్ష్మి గోడ కానుకొని కూర్చొని మోకాళ్ళ మీద తల దించుకుని ఏడుస్తుంది. పార్థు మెల్లగా బెదురుగా చూస్తూ తల్లి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి ఆనించాడు. అమ్మా అని పిలిచాడు. లక్ష్మి తలెత్తలేదు, ఇంకా ఏడుస్తూనే ఉంది. అమ్మ భుజం పెట్టి కుదుపుతూ పిలిచాడు. లక్ష్మి ఎర్రబడి వాచి ఉన్న కళ్ళతో తలెత్తి చూచింది. పార్థు బిక్కముఖంతో చూస్తున్నాడు. లక్ష్మి హఠాత్తుగా కొడుకుని దగ్గరగా తీసుకుంది. గాఢంగా కౌగిలించుకుంది. ఏడుపు మరింత ముమ్మరంగా వచ్చేసింది. పార్థు కూడా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. పార్థు లక్ష్మి వాడి చిన్నారి గుండెలకి తల ఆనించి బావురుమంది. ఏంటమ్మా ఏమైంది అని అడిగాడు. లక్ష్మి వాడి బుగ్గలు నిమిరింది. భుజాల మీద చేతులు వేసి రాచింది. పార్థు నేను ఊరు వెళ్తున్నాను, నువ్వు నాన్న దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఏ ఊరమ్మా, ఎందుకు? గుల్లపాడు, నా ఒంట్లో బాగలేదు, డాక్టర్కి చూపించుకోవాలి, నేను హాస్పిటల్లో ఉండాలి, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఉంటానన్నట్టు తల ఊపాడు. నాన్నని విసిగించకూడదు. విసిగించనన్నట్టు చూశాడు. దేనికి ఏడవకూడదు. ఏడవనమ్మా, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. పార్థు తల్లి భుజం మీద చెయ్యి వేశాడు. అమ్మ నాకు చెల్లాయో తమ్ముడో పుడతారట కదా, అమ్మమ్మ చెప్పింది ఆరాగా అడిగాడు. లక్ష్మి తల ఊపింది. కానీ చూపులు నేల మీదకి వాలినాయి. పాప ఎలా ఉంటుందమ్మా, ఎర్రగానా నల్లగానా? నీలాగే ఎర్రగా ఉంటుంది. తల్లి ఏడుపు మాని మామూలుగా మాట్లాడటంతో పార్థుకి ఉత్సాహం వచ్చింది. ఎంచక్క నేను పాపాయిని ఎత్తుకుంటాను, ఆడిస్తాను, నా బొమ్మలన్నీ ఇస్తాను. ఎప్పుడు పుడుతుందమ్మా పాపాయి మనకి? తొందరగా పుట్టించమ్మా. నువ్వు వెళ్ళి చదువుకో. లక్ష్మి పార్థుని అక్కడి నుంచి పంపేసింది. లక్ష్మి వంట ఇంట్లో అలానే కూర్చొని ఉంది. ఎన్ని యుగాల నుంచో సత్యం కోసం వేచి చూస్తున్నట్లుగా భారంగా చూస్తుంది. అర్ధరాత్రి దాటుతుండగా వీధి తలుపు చప్పుడైంది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. సత్యం లోపలికి వచ్చాడు. అతను లక్ష్మి వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి వీధి తలుపులు మూసి తిరిగి అతని గదిలోకి వచ్చింది. నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మెల్లని స్వరంతో అంది. ఆ మాటలు కట్టెలు తెంచుకోబోతున్న దుఃఖంతో కంపిస్తున్నాయి. సత్యం మాట్లాడలేదు. బోర్లా తిరిగి మోచేతి వంపుతో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి మళ్ళీ మెల్లిగా ఆగి తనే అంది, నేను మీకు ద్రోహం చేశాను. కానీ ఉద్ధృతంగా రాబోతున్న ఏడుపుని బిగపట్టుకోవడానికి పెదవులు బిగించి ఆగిపోయింది. సత్యం మంచం మీద నుంచి చివాలన లేచాడు. అతని ముఖంలో 100 శవాల్ని దహనం చేసిన వైరాగ్యం ఉంది. 10 సంవత్సరాల పైనబడిన భారంతో కృంగిన మనిషిలా ఉన్నాడు. పళ్ళు బిగబట్టినట్టుగా అన్నాడు, అవును ద్రోహం చేశావు, కానీ నాకు కాదు, పార్థుకి. వాడు నీకు గుర్తు రాలేదంటే నిజంగా నువ్వంటే చెప్పలేనంత అసహ్యం వేస్తుంది. వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు. వాణ్ణి కూడా నీ వెంట తీసుకుపో, వెళ్ళిపో, నా కంటికి కనిపించుకో అరిచినట్టుగా అన్నాడు. చెల్లున కంచి దెబ్బల్లా ఉన్న ఆ మాటలకి లక్ష్మి కుచించుకుపోయింది. సత్యం ఆవేశం వరదై పొంగింది. గుప్పెట్లు బిగపడుతూ అన్నాడు, నాకెంత అసహ్యంగా ఉందో తెలుసా? మళ్ళీ నీ ముఖం చూడకూడదనుకున్నాను, ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ వచ్చాను. ఎందుకో తెలుసా? నా జీవితంలో చిచ్చు పెట్టిన ఆ రాక్షసుడు ఎవరో తెలుసుకొని వాడిని చిత్రవద చేయడం కోసం. వాడి ప్రాణం తీస్తే కానీ నా ప్రాణం కుదుటపడదు. చెప్పు ఎవరతను అని అడిగాడు.
లక్ష్మి కంపిస్తున్న 2 చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది. ఈ పొరపాటంతా నాది. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. నన్ను ఇంకేమీ అడగకండి. నేను వెళ్ళిపోతున్నాను. మీకు ఇలాంటి బాధ మళ్ళీ ఎప్పుడూ ఎదురవ్వదు. ఎవరో చెప్పవన్నమాట. చెప్పినందువల్ల ప్రయోజనం ఏం లేదు. సరే వెళ్ళు. పార్థుని కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. వెళ్ళబోతున్న లక్ష్మి ఆగింది, తల అడ్డంగా తిప్పుతూ. వాడి సంగతి నాకు తెలీదు. వాడు మీ కొడుకు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. లక్ష్మి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం చటుక్కున వెన్నంటినట్టుగా వెనకే వచ్చాడు. లక్ష్మి వీధి గుమ్మం వైపు వెళ్ళబోతుంటే సత్యం చేయి పట్టి గుంజి ఆపాడు. నేను వెళ్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి ఏడుస్తూనే అంది. పార్థు లేచి, అమ్మ ఏది అంటే నేనేం చెప్పను? ఊరు వెళ్ళిందని చెప్పండి. ఆ ఊళ్ళో జబ్బు చేసి చచ్చిపోయిందని చెప్పండి. లక్ష్మి అని పిలిచాడు మళ్ళీ. ఇంకెక్కడ లక్ష్మి అండి? మీకు ఈ విషయం తెలిసిన క్షణంలోనే చచ్చిపోయింది. మిమ్మల్ని ఇంత విషయం ఇమ్మని అడిగాను. ఎందుకో తెలుసా? ఇక్కడే మీ కళ్ళెదుటే చచ్చిపోతే మీ చేతుల మీదుగా దాటిపోవచ్చునని. కానీ మీరు ఇవ్వలేదు. మీకు నా మీద కోపం ఉంది. నేను ఏ రోడ్డు మీదనో దిక్కులేని దానిలా చచ్చిపోవాలండి. లక్ష్మి ఉన్మాదిలా ఏడుస్తుంది. అతనికి మళ్ళీ చేతులు జోడించింది. మీరు నన్ను ఎంత బాగా చూశారు. మీ రుణం ఈ విధంగా తీర్చుకున్నాను. మీరే కాదు, నన్ను భగవంతు కూడా క్షమించడు. సత్యం ఆవేశం తగ్గింది. లక్ష్మి పరిస్థితి అతనికి అర్థమైంది. ఇంత తెలిసిన దానివి, ఇంత లోతైన ఆలోచన గల దానివి ఎందుకు చేశావు లక్ష్మి ఈ పని అని అడిగాడు. అంతా నా దురదృష్టం. నన్ను వెళ్ళనివ్వండి. సత్యం లక్ష్మిని వదలలేదు. ఆ క్షణంలో లక్ష్మిని వదిలితే ఇక మళ్ళీ కంటికి కనిపించదని బాగా అర్థమైంది. జబ్బ పట్టుకొని అక్కడున్న బల్ల దగ్గర తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టాడు. నువ్వు వెళ్ళదలుచుకుంటే అలాగే వెళ్దు కానీ ఒక్క మాటకు సమాధానం చెప్పు. జరిగింది ఎంత పొరపాటో నీకు ఇప్పటికైనా తెలిసిందా? లక్ష్మి అతని వైపే చూస్తుంది. చెప్పు లక్ష్మి. ఇన్నాళ్ళు కలిసి గడిపిన జీవితం, పంచుకున్న శాంతి నీ ఈ పొరపాటు మూలంగా ఎలా విచ్ఛిన్నమైపోయినావో చూసావా? ఇప్పుడు జరిగిందేమిటి? నువ్వు చచ్చిపోతానంటున్నావు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మనిద్దరం మన దోవ చూసుకుంటే పార్థు ఏమైపోతాడు? వాడు అనాథ కావాల్సిందేగా. వాడిని మనం ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. వాడి భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కన్నాం. చివరికి సర్వనాశనం అయ్యే స్థితికి తెచ్చావు నువ్వు. లక్ష్మి బల్ల మీద నుండి జారి అతని మోకాల మీద తల పెట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి. మీరు ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే నేను ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను. నా మాట నమ్మండి. పార్థు మీద ఒట్టు అంది. లక్ష్మి, నిజంగా చెప్తున్నానండి. పార్థు మీద ఒట్టు వేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం నిలుపుకోవటం చేసినంత సులభం కాదు లక్ష్మి అని అన్నాడు సత్యం. మీరు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. సత్యం లక్ష్మి చేయి పట్టి లేవదీశాడు. ఈ సహనం నేను ఎందుకు తెచ్చుకుంటున్నానో తెలుసా? పార్థు కోసం. వాడు నా జీవితానికి ఆలంబన లక్ష్మి. ఇంతకంటే నేను నీకు ఇంకేం చెప్పలేను. ఆ కంఠం గద్గదికమైంది. నాకు తెలుసండి, తెలుసు లక్ష్మి అస్పష్టంగా అంది. ఒరే అబ్బాయి, అమ్మాయికి గాజులు తొడిగించాలరా. పళ్ళు పువ్వులు ఇవ్వాలి. ఈ ముద్దు మురిపం జరిపేటందుకే దానికి ఎవరున్నారు పాపం? తల్లా తండ్రా? ఓ 50 రూపాయలు ఇలా ఇవ్వు. రేపు సప్తమి గురువారం మంచిది. ఆ వేడుకేదో ఊర్లో 4 ఆడవాళ్ళని పిలిపించి నేనే చేస్తాను అంది వర్ధనమ్మ. అలాగే అత్తయ్య. సత్యం జేబులో నుంచి డబ్బు తీశాడు. ఇప్పుడు నాకు అవేం వద్దు పిన్ని అంది లక్ష్మి. నీది మరీ చోద్యమే. మీ ఆయన డబ్బు అప్పుడే ఎక్కడ ఖర్చు అయిపోతుందేమోనని నీ బెంగ. ఈ ముచ్చట కావాలనుకున్నప్పుడల్లా వస్తుందా? వర్ధనమ్మ డబ్బు చెంగున ముడేసుకుంటూ అంది. అన్నట్టుగానే ఆవిడ ఇరుగు పొరుగు ఆడవని పిలిచి లక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చే వేడుక జరిపించింది. ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరి అంచు చీర కట్టుకొని తల నిండా మల్లె పువ్వులతో లక్ష్మి నిండుగా ఉంది. వర్ధనమ్మ వేయించిన గాజులు చేతుల నిండా గలగల్లాడుతున్నాయి. వచ్చిన పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి గుడికి వెళ్ళడానికి తయారైంది. ఇత్తడి పూల బుట్టలో పువ్వులు, సాంబ్రాణి, పుల్లలు తీసుకొని పార్థు వెంటరాగా బయలుదేరుతుంటే సత్యం ఎదురు వచ్చాడు. గుడికి వెళ్తున్నానండి అంది. వెళ్ళి త్వరగా రా, నేను ఇంట్లో ఉంటానులే అన్నాడు. సత్యం చూపులు ఒక్క క్షణం లక్ష్మి ముఖం మీద నిలిచాయి. లక్ష్మి రంగులో మెరుపు వచ్చింది. బుగ్గలు నిండిన ముఖం ఇంకా ఆకర్షణీయంగా ఉంది. ఆ శరీరంలో నెలతప్పిన నిండుదనం ఎంతో అందంగా ఉంది. ఇలా రా దగ్గరికి పిలిచాడు. ఏమిటి వచ్చింది? ఏం లేదులే వెళ్ళు. ఇంటికి రాగానే దిష్టి తీయించుకో అన్నాడు. లక్ష్మి పార్థు గుడికి వచ్చారు. పార్థు తల్లి చేయి పట్టుకుని శ్రద్ధగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరు యువతలకు వచ్చారు. కొడుకును తీసుకుని గుడిలో నుంచి బయటకు వస్తున్న లక్ష్మి సర్పదృష్టిలో ఆగిపోయింది. అక్కడ నందిని ఆనుకొని ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. అతను అక్కడ వాళ్ళ రాక కోసమే వేచి చూస్తున్నట్టుగా ఉన్నాడు. లక్ష్మి అతను చూసి నవ్వబోయింది. కానీ నవ్వు రాలేదు. అతను చూడనట్టే వెళ్ళిపోబోయింది. పార్థు రాంబాబుని చూడగానే తల్లి చేయి మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. రాంబాబు కర్రల చప్పుడు వాళ్ళ వెనకే వస్తున్నట్టుగా వినిపిస్తుంది. కాస్త యువతలకు రాగానే రాంబాబు పిలిచాడు. లక్ష్మి ఆగింది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు అతను. నేను రాసిన ఉత్తరం అందలేదా?
సాధ్యమైనంత మామూలుగా అందింది. అతను జేబులో నుంచి తీసి చూపించాడు. కానీ ఇందులో రాసిన విషయాలే నాకు బొత్తిగా బోధపడటం లేదు. మీ ఆయనకి మన విషయం తెలిసిందని రాశావు. తెలియాలనే కదా నేను తహతహలాడుతుంది. ఇందులో నువ్వు భయపడాల్సిందేముంది? భయపడాల్సిందేం లేదు. అందుకే నా ఉద్దేశం అలా తెలియచేశాను. ఇది చాలా అన్యాయం. ఎవరికి? నీకు, నాకు, మన పుట్టబోయే పాపకి. లక్ష్మి పార్థు భుజం మీద చేయి వేసి మరింత దగ్గరికి తీసుకుంది. కథ కొనసాగుతుంది. మరిన్ని విషయాల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.